మలక్పేట్లో పట్టపగలే కాల్పులు. వాకింగ్ చేసి వస్తూ ఉండగా చందు నాయక్ ను చంపేశారు దుండగులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మలక్పేట్ కాల్పుల కేసులో మరో బుల్లెట్ స్వాధీనం. ఇప్పటి వరకు 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని గన్తో బెదిరించారు దుండగులు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. కారు నెంబర్ ఆధారంగా నిందితుల్ని ట్రేస్ చేయబోతున్నారు. స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చారు 4 దుండగులు. సిపిఐ కార్య సమితి సభ్యుడిగా ఉన్నారు చందు నాయక్. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు హంతకుడు రాజేష్. రాత్రి నుంచే చందు నాయక్ ఇంటి దగ్గర మాటు వేశాడు నిందితులు. ఉదయం ఇంటి నుంచి పార్క్ కు వాకింగ్ వచ్చారు చందు. పార్క్ నుంచి బయటికి రాగానే చందు నాయక్ పై కాల్పులు జరిపారు. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. 2 బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. స్పాట్ లో మరో 3 బుల్లెట్లని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడు చందు నాయక్ పై గతంలో ఉన్న కేసులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నాగోల్ సాయి నగర్ లో గుడిసెలకు సంబంధించి గతంలో ఒక ఘర్షణ జరిగింది. అలానే 4 ఏళ్ల క్రితం భాను అనే వ్యక్తికి చందు నాయక్ కు ఘర్షణ జరిగింది. ఆ సమయంలో భానుని హత్య చేశాడు చందు నాయక్ అనుచరులు. భాను హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు చందు నాయక్. మలక్పేట్ మర్డర్ స్పాట్ ను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ పరిశీలించారు. ఉదయం 7:30 సమయంలో శాలివాహన నగర్ లో ఫైరింగ్ జరిగిందన్నారు. ఘటనా స్థలంలో 5 బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నామని, కారు నంబర్ ఆధారంగా ట్రేసింగ్ జరుపుతున్నామన్నారు. మొత్తం 10 టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నాయన్నారు డీసీపీ చైతన్య. ఇక మలక్పేట్ మర్డర్ పై ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. మలక్పేట్లో కాల్పులు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. చందు నాయక్ అనే ఒక వ్యక్తిని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 5 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఒకసారి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అంటే మీ ఇంటి ముందే కదా ఇది జరిగింది, ఎన్ని గంటల టైంలో జరిగింది? ఆ సమయంలో వచ్చినటువంటి ఆ శబ్దానికి ఎలా అనిపించింది? ఏదో టపాకులు కాల్స్తున్నట్టు శబ్దం వచ్చిందండి. అందరినీ ఒక అరుపు వినిపించింది, అమ్మ అని. కుక్కలను కొడుతుర్రేమో పటాకులతో నేను అనుకుని బయటకు వచ్చి చూసేలాగేంటి రక్తం మడుగులో కొట్టుకుంటున్నాడు మనిషి. అంతే చూసినాం గదే. అంటే ఎవరు ఏంటి మీరు ఏమైనా చూసారా? ఏం చూడలేదండి. పైన బట్టలు పిండుతుండు, బట్టలు పిండి బట్టలు ఆరేస్తుండు. బట్టలు పిండుతుంటే ఏదో సౌండ్ వచ్చిందని తను చూసిండు. అయితే సౌండ్ రాగానే ఈయన ఎవరు ఏ ఏ ఏ అని అంటూనే ఉండు. అన్నంత లోపల వాళ్ళు వెళ్ళిపోయిండ్రంట. నేను చూసిందేమో నాకు ఫస్ట్ సౌండ్ వచ్చింది. నేను పంచారు ఇట్లా అయితే కూడా సౌండ్ వస్తుంది కదా పెద్దగా, అది అనుకున్నా. మళ్ళీ సెకండ్ ఏమైంది, మరి సౌండ్ వచ్చినాక మా ఆయన సౌండ్ విన్నా, పైన ఉన్నాడు ఆయన. అయితే నేను బయటకు వచ్చిన, ఇక్కడ పులిహోర కడుతున్నా. మా పాప జాబ్కి వెళ్తుందని పులిహోర చేసి కట్టడం కూడా అయిపోయింది. వదిలేసిన బాక్స్ ఇట్లా క్యాప్ కూడా పెట్టలే. సౌండ్ చాలా వస్తుందని ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళు సెకండ్ బుల్లెట్ కొడుతున్నారు. కొట్టి మళ్ళీ వాళ్ళు చనిపోయిందా లేదా అని కూడా మళ్ళీ ఇంకోటి వేసిండ్రు. అంటే మీరు చూసింది చెప్పండి, ఏం జరిగింది? అంటే మీరు చూస్తున్న టైంలోనే మళ్ళీ ఫైరింగ్ చేశారా? నేను అంటే కొట్టాక నేను చూశాను. చూసినాక వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ కొట్టినాక ముందుకు వచ్చారు, బ్యాక్ తిరిగిండ్రు, టర్న్ అయ్యిండ్రు. టర్న్ అయ్యి కొద్దిగా ముందుకు మా ఇంటికి ముందుకు వస్తుంటే ఇటు వైపు చూసిండ్రు. చూసేసరికి నేను ఇక్కడికి వచ్చిన భయమేసి. వచ్చేసరికి వాళ్ళు ఏమైందో తెలియదు. ఇక ఎంతమంది ఉన్నారమ్మా మీరు చూసినప్పుడు? ఇద్దరే ఉన్నారు, ఎవరని తెలియదు. 2 ఉన్నారు, యంగుగా ఉన్నారు. టీ షర్ట్ల మాదిరి అనిపించింది అంత. కలర్ ఏంటి ఏమన్నా చూసారా? ఏ టీ షర్ట్? ఒక ఆయన యాష్ కలర్ వేసుకుంటూ, ఒక ఆయన మెరూన్ కలర్ టీ షర్ట్ వేసుకుంటూ. ఇది ఇంతనే ఉంది. సిమెంట్ కలరు, మన గ్రే కలర్ షేడింగ్ తోటి ఇంతనే ఉంది. అంటే ఉదయం ఏ టైంకి జరిగింది? ఒక్కసారికి మీరు భయపడి ఉంటారు కదా శబ్దానికి. 7:15, 20 కావచ్చు. ఆ మధ్యలో టైమింగ్ అంతా చూసుకోలేదు. అంటే సౌండ్ టపా వస్తుంది, అమ్మా అని అడిచిండు. సెకండ్ సారి అని అన్నాడు. ఎవరో తెలియదు అసలు, ఆయన చనిపోయిన ఆయన కూడా తెలియదు మాకు. ఒక కాలనీలో ఈ విధంగా వచ్చేసి కాల్పులు జరపడం అనేది ఏం చెప్తారమ్మా? చాలా దారుణం అమ్మ. ఇది ఫస్ట్ టైము
మా జీవితంలోనే ఫస్ట్ టైం. కానీ ఇలా కార్పు జరగడం అంటే కండార చూడడం అంటే మాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మానవత్వం అంటే ఇంతేనా అనిపిస్తుంది. రెక్కలిచ్చి కష్టం చేసుకోవచ్చు, బతకొచ్చు, కానీ ఈ రకంగా ఈ కాల్పులు అంటే చాలా దారుణం. ఇది జరగడం మా కాలనీలో కూడా ఫస్ట్ టైం. అసలు ఎప్పుడూ ఇలా జరగలే. ఒక పొడుచుకోవడము, ఒక కొట్టుకోవడం కూడా తెలియదు. అట్లాంటిది ఆడ కెమెరా ఉంది, ఆ కెమెరా ముంగట్నే వాడు అట్లా చేయడం తప్పు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళం మేము బయటకు వచ్చి చూసాము. అప్పటికే కూడా ఒక 2 వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళు ఒక చిన్న పిస్టల్ తీసుకొని వచ్చి ఇక్కడ కాల్పులు జరిపారు. అప్పటికీ కూడా పైనుంచి మేము మందలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా కాల్పులు జరిపేసి వెళ్ళిపోయారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి కూడా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. విజువలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి TV9 ఘటనాస్థలం నుంచి హైదరాబాద్. చందు నాయక్ హత్య కేసులో మనకొక కీలక అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం మనం 2 ఫోటోలు చూస్తున్నాం. చనిపోయిన చందు నాయక్, ఇంతకు ముందు చూసిన ఫోటో హత్య చేసిన రాజేష్ గా చెప్తున్నారు. ఈ రాజేషే చందు నాయక్ ను హత్య చేయించాడు అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం మరొక ఫోటో చూస్తున్నాం. నిందితుడు సుధాకర్, ఇతని పేరు సుధాకర్. ఉదయం చందు నాయక్ ను చంపిన ఆ 4గురిలో సుధాకర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు సుధాకర్. సుధాకర్ పోలీసులకి లొంగిపోయాడు.